తండ్రి నీకు వందనాలు. స్తోత్రం 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 అయ్యా. వాత్సల్యపూర్ణుడా, నువ్వు వాత్సల్యపూర్ణుడు కాబట్టి మేము బతుకున్నాము స్వామి ఈ భూమి మీద. నాయన మా దోషాలను బట్టి మా పాపాలను బట్టి ప్రభు ఎప్పుడో నశించిపోవాలా తండ్రి. నీకు వందనాలు. స్తోత్రం నాయన. నీ కరుణ, నీ కృప, నీ దయ, నీ కనికరం, నీ మహాకనికరం బట్టి స్వామి ప్రతి ఉదయం మమ్మల్ని కలుసుకుంటున్నాయ్యా. నీ ప్రేమ, నీ మహాప్రేమ బట్టి ప్రభు, మహాకృప, అధికమైన కృప, అత్యధికమైన కృప బట్టి నీకు స్తోత్రాలు. నీ కృప మహేశ్వర్యం బట్టి స్వామి నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. ఉదయకాలం ప్రభు శిరస్సు వంచి నీకు నమస్కరిస్తున్నాను తండ్రి. నీ పేరు తిరిగి కూడా మీ యోగ్యులము కాదు. ఈ మట్టి గడ్డలో ప్రభు నీ రక్తాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీ ఆత్మను బట్టి ప్రభు నీకు స్తోత్రము స్వామి. ఏ పాటి వారం నాయన మనం కలుసుకొని మాట్లాడుతుందయ్యా. నీ దయా, నీ కనికరం. నువ్వు భూమి మీదకి త్వరగా రాబోతున్నావు ప్రభా. నీ సంఘం కొరకు అయ్యా కూడి వచ్చిన నీ బిడ్డల్ని, సంఘాలని, సేవకులను జ్ఞాపం చేసుకోండి ప్రభా. సిద్ధపరచండి, బలపరచండి. నీ దాసులు మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి. బలపరచయ్యా. ఆది అపోస్తుల మీద ఉన్న ప్రభా నీ సత్యాన్ని, నీ జీవాన్ని, నీ శక్తిని ప్రభా, నీ అధికారాన్ని, నీ భయభక్తుని ఎలా బోధించాలో స్వామి అలాంటి కృప, అలాంటి వాక్శక్తితో సేవకుండా అభిషేకించయ్యా. బలపరుసు అయ్యా. నువ్వు మాట్లాడుతుంటే అరణ్యములో ప్రభా 3 దినాలు అన్నం లేకుండా కూర్చున్నారయ్యా. అలాంటి వాక్శక్తిని దాసుని అభిషేకించండి, బలపరచండి. నిన్న నేడు నీ కృప ఏకరీతిగా ఉంది స్వామి. సహాయం చేయతండి. నీ పదాలు పట్టుకున్నాను. బలపరచి అభిషేకించమని, సహాయం చేయమని యేసు ప్రభు నన్ను అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవజనులకి యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు చెల్లిస్తున్నాము. యేసయ్య కృప, సమాధానాలు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మంచిది నాన్న. ప్రార్థించిన రాబర్ట్ అయ్య గారికి వందనాలు. ఈ ఉదయకాలంలో మనం పరిశుద్ధ దేవుని చేత బోధించబడుతూ ఉన్నాము. మనం 2వ పేతురు పుస్తకము ధ్యానాలు మనం అందరం కూడా పరిశుద్ధ దేవుని చేత బోధించబడి నేర్చుకుంటున్నాము. చూడండి, 2వ పేతురు పుస్తకం 1వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకొని ఆ విషయాలు ప్రభు చేత మనందరం బోధించబడి నడిపించబడదుముగాక. ఆమేన్. చూడన్నానా, నేను చదువుతున్నాను. 2వ పేతురు పుస్తకం 1వ అధ్యాయము 5వ వచనం నుండి మనం నేర్చుకుందాము. ఈ హేతువు చేత నీ మట్టుకు మీరు జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల ఇవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్ములను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని పిల్లరా, ఈ ఉదయకాలంలో పరిశుద్ధ దేవుని చేత మనందరం బోధించబడి నేర్చుకుందుముగాక. ఆమేన్. చూడండి నాన్న, మనము 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం మనం నేర్చుకోవాలి. ఈ 5వ వచనంలో చాలా చక్కటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం, ఈ 5, 6, 7 వచనాలు చాలా విలువైనవి. మన ఈ విశ్వాస జీవితంలో చాలా అతి విలువైన, ప్రాముఖ్యమైనటువంటి మనం ఈ సంగతులన్నిటిని కూడా మనం గుర్తుపట్టాలి. ఏంటి విలువైనవి అని అంటే, ఇక్కడ చూడండి 5వ వచనం మరలా నేను చదువుతున్నాను. చూడండి, ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును అని ప్రారంభించాను. ఇక్కడ ఈ 5వ వచనంలో
అతి ప్రాముఖ్యమైనవి మొదటి లైన్లో ఉన్నాయి. ఇవేంటంటే ఆ హేతువు చేత అనే మాట చాలా విలువైంది. రెండవది మీరు పూర్ణ జాగ్రత్త కలిగిన వారై ఉండాలి అనే మాట కూడా చాలా విలువైంది. ఎందుకంటే ఈ రెండు వచనాల యొక్క విలువ ఒకవేళ మనకు తెలియకపోతే ఇక్కడ పరిశుద్ధాత్ముడు చెబుతున్నటువంటి విషయాలు ఏమాత్రం కూడా మనం గ్రహింపు చేసుకోవడానికి వీలు లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకనే ప్రాముఖ్యంగా ఈ రెండు పదాలు చాలా విలువైనవి. ఆ హేతువు చేత అనేటువంటి మాటకి అర్థాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఏ యోగ్యత లేని మనకి దేవుని వలన మనకు అనుగ్రహించబడిన కారణము చేత అనే విషయాన్ని మనం గుర్తుపట్టాలి. ఇప్పుడు చూడండి, ఈ 2వ పేతురు పుస్తకం మొదటి వచనం నుండి 5 వచనాల వరకు, అంటే 4 వచనాల వరకు ఉన్న సంగతులు మొత్తం కూడా కేవలం దేవుడు తన కృప చొప్పున తన ప్రజల పట్ల ఆయనకున్న సంకల్పాన్ని బయలుపరిచాడు. ఇందులో మన పాత్ర ఒక్కటి కూడా లేదు. ఇప్పుడు చూడండి, ఈ హేతువు చేత అనే మాట మనకు సంబంధం లేకపోయినా, మనం కోరుకోకపోయినా, మనం ఆశపడకపోయినా, మన పక్షంగా దేవుడు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో ఆ విషయాలన్నిటిని బట్టి అని అర్థం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ హేతువు చేత అనే స్వభావంలో ఈ 4 వచనాల్లో ఉన్న సంగతులు మొత్తం డిపెండ్ అయి ఉన్నాయి. ఈ 4 వచనాల్లో ఏమున్నాయి చూడండి. ప్రారంభంలో ఏ మాటలు ఉన్నాయో నేను ఒక్కొక్క మాట నేను చదువుతాను చూడండి. ప్రారంభంలో యేసుక్రీస్తు దాసుడును అని ప్రారంభించాడు. అంటే యేసుక్రీస్తు అనే మాట గనుక ప్రారంభం అవ్వకపోతే మనకి భవిష్యత్తు గురించినటువంటి సంగతులు మనకు అర్థం కాదు అని అర్థం. మన భవిష్యత్తు గురించినటువంటి సంగతి అంతా కూడా ఎవరికి తెలుసు అంటే, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు ఎరిగినటువంటి దేవునికి మాత్రమే తెలుసు. చూడండి, 4 వచనాల్లో ఉన్న ప్రతి మాట ఆధారం ఏంటి అంటే క్రీస్తే ఆధారం. ఇప్పుడు ఆయన ఆలోచన సంఘానికి తెలియకపోతే ఈ 5వ వచనంలో ఉన్నటువంటి విషయాలు ప్రారంభం కావటం చాలా కష్టం. అంటే 4 వచనాల్లో ఉన్న సంగతులన్నీ కూడా ఇప్పుడు మన హృదయంలో పొర్లుతూ ఉండాలి. చాలామంది జీవితంలో నేను 2వ పేతురు పుస్తకం ధ్యానాంశాలుగా తీసుకున్నప్పుడు 2వ పేతురు పుస్తకం కనీసం మొదటి అధ్యాయం అన్నా ఇప్పటికీ దగ్గర ఈరోజు 10వ సెక్షన్, అంటే ఇప్పటి వరకు 9 గంటల ఉపదేశాన్ని మనం విన్నాం. ఇది 10వ సెక్షన్లో మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం దేవుని దగ్గర. కనీసం 10 సార్లన్నా చదువుంటారా నాకు తెలీదు. దేవుని పిల్లలరా, ఉపదేశం వినేటప్పుడు మనందరం ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యాన్ని 1కి 10 సార్లు మనం చదువుకోకపోతే ఇక్కడ టెక్స్ట్లో రాయబడిన సంగతులు వివరణలో మనకు అర్థం కావు. సరదాగా టయానికి వచ్చి కూర్చొని వాక్యం వింటే ఉపయోగం ఉండదు. అందుకనే 5వ వచనాన్ని ప్రారంభించేటప్పుడు ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు జాగ్రత్త కలవారై అనే మాట 2 పదాలు, 2 జాగ్రత్తలు ఉన్నాయి. ఒకటి, ఈ హేతువు చేత అనగానే యేసుక్రీస్తు మనకు చూపించిన కృప, ఆయన చూపించినటువంటి దయ, జాలి, కనికరం అని అర్థం. వాటిని బట్టి మనం జాగ్రత్తగా ఉండాలంట. ఎందుకు? ఇచ్చినవన్నీ కూడా మనము ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితం ఎలా చేయాలో ఆ పరిశుద్ధ జీవితానికి కావలసినవి అన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు దాసుడును అని ప్రారంభించి ఏమన్నాడంటే, నేను మీ అందరికీ రక్షకుడును అని ప్రారంభించాడు. ఇప్పుడు భూత భవిష్యత్ వర్తమాన కాలముల గురించి మాట్లాడుతూ నేను మీకు ఎవరిని అంటే రక్షకుణ్ణి అన్నాడు.
నేను మీకు ఎవరిని అంటే నీతి అన్నారు. నా నీతిని బట్టే మీకు విశ్వాసం ప్రారంభించబడుతుంది అని చెప్పాడు. తన మహిమ గుణాతిశయములను బట్టి మనలను పిలిచాడంట. ఎందుకు? తన అనుభవ జ్ఞానాన్ని బట్టి దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసినవన్నీ మనకు దయచేశాడంట. ఇప్పుడు రక్షకుడైన క్రీస్తునిచ్చాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరగబోయే సంగతులు చెప్పడం ప్రారంభించాడు. ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. అంతేకాకుండా ఆయన మహిమా గుణాతిశయములు మనకు అనుగ్రహించాడు. అంతేకాకుండా ఆయనే మనలను పిలిచాడు. అంతేకాకుండా ఆయన తన అనుభవాన్ని మనకు అనుగ్రహించాడు, అనుభవ జ్ఞానాన్ని. అంతేకాకుండా ఈ దైవ శక్తి జీవమునకును భక్తికిని కావలసినవన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహించెను. చూసారా? 4వ వచనంలో దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుక్రీస్తు గూర్చినట్టు అనుభవ జ్ఞానమును మీకు కృపయు సమాధానం విస్తరించునుగాక. ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన ఇప్పుడు అమూల్యమైన అత్యధికములైన వాగ్దానములను మనకు అనుగ్రహించి దురాశలను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దాన మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగనట్లు అనుగ్రహించెను. ఆ హేతువు చేతనే. గమనించారా? అంటే 4 వచనాల్లో దేవుడు మనకిచ్చినటువంటి అన్నీ కూడా ఇప్పుడు ఈ బ్రతుకు జీవితంలో మనం చేయవలసిన భక్తికి కావలసినవి అన్నీ కూడా దేవుడు మనకు అన్నీ అనుగ్రహించాడు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ రక్త మాంసాల్లో ఉండగా మనం చేయవలసినటువంటి భక్తికి కావలసినటువంటి అన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహించెను అని రాశాడు. ఈ హేతువు చేత అని ప్రారంభించాడు. అంటే 5వ వచనంలో ఉన్నటువంటి సంగతిని ప్రారంభించినప్పుడు 4 వచనాల యొక్క సంపూర్ణతను గురించి ఇవన్నీ కూడా దేవుడే ఉచితంగా మనకు అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని, ఆయన ఇచ్చిన వాటిని ఇప్పుడు మనమేం చేయాలో తెలిసిన ఒకటే, ఆయన ఇచ్చినవన్నీ. రెండవది మీరు జాగ్రత్త గలవారై అని రాశాడు. గమనించారా? జాగ్రత్త అంటే అర్థం ఏంటి? ఇక్కడ జాగ్రత్త అనే మాటకు అర్థం ఏంటంటే మీరు సంపూర్ణమైన శ్రద్ధాభక్తులు కలిగిన వారై అనే మాట తీసుకుంటే బాగుంటుంది. నా మాట అర్థమైందని నేను అనుకుంటున్నాను. సంపూర్ణమైన శ్రద్ధాభక్తులు కలిగి అంటే ఎక్కువ శ్రద్ధ తీసుకొని దానిని నెరవేర్చుటకు మన ఎఫర్ట్ అంటే మన సామర్థ్యం మొత్తం ఖర్చు పెట్టాలి అని అర్థం. జాగ్రత్త అనే మాటకు అర్థం ఏంటంటే మనకు మనమే శ్రద్ధాభక్తులు కలిగిన వారమై దాని కొరకు మనకు కలిగిన బలము, మనకు కలిగిన శక్తి, జ్ఞానము, తెలివి, వివేకం, మన డబ్బు, మన కలిగినవి అన్నీ కూడా ఉపయోగించి ఆ 5, 6, 7 వచనాలలో ఉన్న జీవితం మొత్తం మనం చెయ్యాలి అని అర్థం. గమనించారా? అంటే ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించిన సంగతులను బట్టి మనమే వాటన్నింటినీ సంపాదించుకోవడానికి మనమే ప్రిపరేషన్ అవ్వాలి అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపట్టాలి. గమనించారా? అంటే మన ఎఫర్ట్ కూడా ఖచ్చితంగా దీని విషయంలో మనం పెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. గమనించారా? అంటే మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అంటే అన్ని యాంగిల్స్లో మనకున్న సామర్థ్యం అంతా ఉపయోగించి ఖచ్చితంగా మనము ఈ జీవితం చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి అని పేతురు చెప్తున్నాడంటే ఇప్పుడు ఈ 2వ అధ్యాయంలోకి వచ్చేవాటికి ఇంచుమించుగా దుర్బోధల గురించి అన్ని విషయాలు పేతురు చెప్పడం ప్రారంభించాడు. అంటే నామకార్థ క్రైస్తవ్యాన్ని జయించడానికి దేవాది దేవుడు మనకు ఏ విషయాల్లో మనం ఎఫర్ట్ పెట్టాలంటే
ఆయన కోరుకున్న పరిశుద్ధమైన జీవితం చేయడానికి కావలసిన దైవభక్తికి కావలసిన దైవశక్తికి ద్వారా మనకు అనుగ్రహించబడిన సర్వస్వము ఆయన మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఈ సంగతి మనకు అర్థం కావాలంటే నేను మళ్ళొకసారి చదివి నేను ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును అని ప్రారంభించాడు. ఇప్పుడు ఎందుకు ఒక్కొక్కటి సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదరి ప్రేమ యందు దయను అమర్చుకొనుడి అన్నాడు. ఇవి మీకు కలిగి విస్తరించాలి అని చెప్పాడు. ఎందుకు ఇవి మనకు కావాలి అనంటే, అపోస్తులుడైన పేతురు ఉన్న ఆ రోజుల్లో, ఆ కాలంలో ఈ గుణాలు అన్నీ కూడా సంఘ బిడ్డలకి కావాలి. అంటే ఒక దుర్బోధన ఎదుర్కోవాలంటే మన విశ్వాస జీవితంలో హై స్టాండర్డ్ యొక్క గుణాలు ఇవన్నీ కూడా మనలో ఉండి తీరాలి. ఈ మనలో ఉండడానికి, దైవ స్వభావంలో సంపూర్ణంగా పాలు పంపులు పొందడానికి, దైవభక్తికి కావలసిన గుణాలు అన్నీ కూడా మనం చాలా ప్రయాసతో వాటిని మన ఎఫర్ట్ అంతా కూడా పెట్టి మనము సంపాదించుకోవాలి. అంటే అర్థం ఏంటి? ముందల ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకు ప్రయారిటీ ఇవ్వాలంటే అది మనకు అవసరం కాబట్టి. గమనించారా? దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ పర్పస్ ఉంది. ఇప్పుడు ఆ పర్పస్ను బట్టి, అంటే పరిశుద్ధత అనేటువంటి జీవితాన్ని మనం చేయవలసినటువంటి పర్పస్ ఉంది కాబట్టి ఆ పరిశుద్ధమైన జీవితం మనందరం కూడా చేయటానికి మనందరం కూడా మనకు కలిగిన ఎఫర్ట్ అంతా కూడా పెట్టాలి. దయచేసి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని ఒక తండ్రిగా, దైవజనుడిగా నేను మనవి చేస్తున్నాను. ఈ పర్పస్ లేకుండా ఏ వర్క్ కూడా చేయడానికి కుదరదు. అందుకనే మెయిన్ పర్పస్ ఏంటంటే, మనం పరిశుద్ధమైన జీవితం దేవుని ఎదుట చెయ్యాలి. ఇది మన పట్ల దేవునికున్న సంకల్పం. అందుకు కావలసినవి అన్నీ కూడా దేవుడు మెటీరియల్ ఇచ్చేశాడు. ఇప్పుడు ఇచ్చిన వాటినన్నిటిని కూడా మనం సమకూర్చుకోవాలి. ఇక్కడ మనం 5వ వచనం సగం నుండి చదువుతున్నప్పుడు మొత్తం 8 లక్షణాలు ఉన్నాయి, 8 గుణాలు ఉన్నాయి. గమనించారా? 1 విశ్వాసము, 2 సద్గుణము, 3 జ్ఞానము, 4 ఆశా నిగ్రహము, సహనము, 5 6 భక్తి, 7 సహోదర ప్రేమ యందు దయను, 8 మొత్తం 8 గుణాలు అమర్చుకోవాలంట. గమనించారా? అంటే పర్పస్ ఉంది. మనం 2వది వర్క్ చేయాలి, జాగ్రత్తగా వర్క్ చేయాలి. 3వది అది కంప్లీట్ చేయాలి, ఫినిష్ చేయాలి. అంటే 3 భాగాలు ఉన్నాయి ఇక్కడ. గమనించారా? ఈ 3 భాగాలు మన జీవితంలో సంపూర్ణం చేయబడినప్పుడు భవిష్యత్తులో మనకు రాబోయేటువంటి దుర్బోధనలన్నిటినీ కూడా జయించగలిగిన పరిపూర్ణమైన పరిశుద్ధ గుణముల చేత అలంకరించబడాలి. దిస్ ఈజ్ ద గాడ్స్ ప్లాన్ ఫ్రమ్ హెవెన్. పరలోకం నుండి తండ్రి వలన అనుగ్రహించబడినటువంటి జీవితం ఇది. ఈ ప్లాన్ అంతా కూడా మనకు ఆలోచించుకొని వచ్చింది కాదు. మన కొరకు దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడతా ఉంది. గమనించారా? దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మనం చదువుతున్న విషయాలు మనకి ఇప్పుడు అర్థం కావాలంటే నేను జనరల్గా ఒక ఎగ్జాంపుల్ లాగా నేను మీకు చెప్తాను, గమనించండి. ఇప్పుడు చూడండి, మనకి ఇల్లు అనేది చాలా అవసరం. ఇప్పుడు ఇల్లు అవసరమైతే
ఆ, ఇల్లు అవసరం అనే పర్పస్ ఉంది. ఇప్పుడు దాని కొరకు మనం ఏం చేస్తాం? దాని కొరకు మెటీరియల్స్ కావలసినవన్నీ కూడా సమకూర్చుకుంటాం. సమకూర్చుకున్న తర్వాత ఇల్లు ప్రారంభించి కడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఒక ప్లంబర్ ఉన్నాడు, లేకపోతే ఒక రాడ్ వెల్డింగ్ మేస్త్రి ఉన్నాడు. ఒకవేళ మన దగ్గరకు వస్తానని అతడు మానేశాడు అనుకోండి, మనం ఇల్లు కట్టడం ఆపేస్తామా? ఆపేయం. ఏం చేస్తాం? ఆ వెల్డర్ కాకపోతే, లేకపోతే ఆ బిల్డర్ కాకపోతే, ఆ రాడ్ మేస్త్రి కాకపోతే ఇంకొక మేస్త్రినన్నా ప్రయత్నం చేస్తాం. అంతేగాని మన ఇంటిని మాత్రం ఆపుకోం. అంటే మన పర్పస్ని ఆపేసేయం. మన అవసరాన్ని బట్టి దేవుని వలన మనకు అనుగ్రహించబడిన వాటి విషయాల్లో ఏదైనా ఒకటి కొదువైతే ఆ బిల్డింగ్ వర్క్ షెడ్యూల్ మొత్తం ఆపేయకుండా ఏం చేస్తామంటే, అతను కాకపోతే ఇంకొక మేస్త్రిని మనం వెంటనే చూసుకొని అతన్ని తీసుకొచ్చి పని చేయించుకుంటాం. గమనించారా? అంటే ఇప్పుడు ఒక ఇల్లు కట్టడం ప్రారంభించామనుకోండి, ప్రారంభించి అన్ని రకాల ప్రయత్నాలు అన్నీ కూడా మనం చేస్తాం. ఎక్కడ ఆగిపోయినా ఏ మేస్త్రిని బట్టి ఆగిపోవడానికి వీలు లేకుండా వేరొక ఆల్టర్నేటివ్ కూడా చూసుకొని వాళ్ళను తెచ్చుకొని పని జరుపుకుంటాం. ఇప్పుడు పని జరుపుకొని ఆ ఇల్లంతా అయిపోయే వరకు మనందరం కూడా చాలా శ్రద్ధతో దేనికి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి, ఎవరెవరికి ఎంత నిర్ణయించి డబ్బులు ఇవ్వాలి, పని వాళ్ళకి ఎంత ఇవ్వాలి, కూలి వాళ్ళకి ఎంత ఇవ్వాలి, మేస్త్రీలకి ఎంత ఇవ్వాలి, మెటీరియల్కి ఎంత ఇవ్వాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత అమౌంట్ సిద్ధపరచుకోవాలి, ఇవన్నీ కూడా మన దగ్గర ప్లాన్ ఉంటుంది. ఈ ప్లాన్ అంతా కూడా మనం ఏం చేస్తామంటే, మన ఇల్లు సంపూర్ణంగా అయిపోయే వరకు చాలా కష్టపడి ప్రయాసపడి ఆ ఇంటిని కంప్లీట్ చేసి ఆ ఇంటిలోకి వెళ్ళే వరకు ప్రతి నీడ్, ప్రతి అవసరం మొత్తం కూడా వాటన్నిటి కొరకు ప్రయాసపడతాం, ఆలోచిస్తాం, దానిని ప్లాన్ ప్రకారం సిద్ధపరచుకుంటాం. ఎక్కడన్నా మిస్లీడ్ అయితే వాటిని మరలా రీఫిల్ చేసుకుంటాం. ఒకరోజు 2 రోజులు ఆలస్యమైనా 3వ రోజు అయినా సరే ఆ వర్క్ షెడ్యూల్ కంప్లీట్ అయిపోతుంది. కారణం ఏంటి? దీని కొరకు మనకి ఉన్నటువంటి బలము, జ్ఞానం, తెలివి, వివేకం మొత్తం కూడా ఖర్చు అవుతాం. ఫినిష్ అయ్యే వరకు వాటిని మనం విడిచిపెట్టాం. ఇప్పుడు చూడండి, అలానే సేమ్ చూడండి, వివాహ విషయం ఎత్తుకున్నాం అనుకోండి, లేకపోతే ఉద్యోగం సంగతి చూసామనుకోండి, ఉద్యోగం వచ్చే వరకు రాత్రి పగలనక కష్టపడి చదివి ఆ రిటన్ టెస్టులు పాస్ అవ్వడానికి చాలా కోచింగ్ తీసుకొని మనకి కలిగిన జ్ఞానం, తెలివి, వివేకం, ఆరోగ్యం అంతా కూడా ఖర్చు పెట్టి కష్టపడి చదువుకొని రిటన్ టెస్ట్ రాసి దాని ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యి ఒకవేళ ఒక బుక్ కాకపోతే ఇంకొక బుక్ చదువుకొనే సిద్ధపడతాం. మ్యారేజ్లో కూడా అంతే. మ్యారేజ్లో చక్కగా పాటలు పాడేవాళ్ళు ఉంటారు, మ్యూజిక్ వాయించేవాళ్ళు ఉంటారు, మ్యారేజ్లో వీడియోగ్రాఫర్స్ ఉంటారు, ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. ఒకవేళ ఫోటోగ్రాఫర్ ఏమన్నా మిస్ అయితే వెంటనే పెళ్ళిని మనం ప్రోగ్రాం ఆపుకోంగా ఆ ప్లేస్లో వేరొకళ్ళని ఖచ్చితంగా సిద్ధపరచుకోవడానికి మనం కష్టపడతాం. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక పరిశుద్ధతను కాపాడుకోవడానికి దేవుడిచ్చిన పరిశుద్ధతను, అందుకనే ఇక్కడ ఈ హేతువు చేత ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై అని ప్రారంభించాడు. పూర్ణ జాగ్రత్త అనే మాటలో, ఈ హేతువు చేత అనే మాటలో దేవుని యొక్క సంకల్పం మనందరం కూడా సంపూర్ణంగా నెరవేర్చడం కొరకు మనందరం కూడా ఖర్చు అవ్వాలి. ఇప్పుడు ఉదయకాలంలో 5 గంటలకి మీరు ఎందుకు లైవ్లోకి వచ్చారు? ఏం పని మీద వచ్చారు అంటే, దేవుని వలన మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధ గుణములన్నిటినీ కూడా 1కి 2-3 సార్లు రిమైండ్ చేసుకొని అవన్నీ కూడా ఆ గుణాలు మనలో ఉన్నాయా లేవా అని పరీక్షించుకొని వాటన్నిటిని కూడా సిద్ధపరచుకుంటున్నాం. దేనికి? ప్రభు యొక్క రాకడలో
ఆయనను ఎదుర్కోవడానికి వీటన్నిటిని కూడా, ఈ మెటీరియల్స్ అన్నీ కూడా పరలోకం నుండి మన కొరకు దైవభక్తికి కావలసినటువంటి యేసుక్రీస్తు యొక్క దైవ స్వభావంలోకి పాలివాగరమై ఈ లోకమందున్న దురాశలను, దుష్టత్వమును, భ్రష్టత్వం నుండి విడిపించబడి మనందరం దైవ స్వభావంలో పాలిభాగస్తులు కావటం కొరకు మనందరం కూడా ఖర్చు అవుతున్నాం. లేకపోతే మనకెందుకండి ఈ బాధలో? పొద్దున్నే లేపాలి, లెగవాలి, శరీరాన్ని నలగొట్టుకోవాలి, మనకెందుకు ఈ బాధలన్నీ? కారణం ఏంటంటే ఒక పర్పస్ ఉంది, ఒక వాల్యూ ఉంది, మనకంటూ ఒక నిరీక్షణ ఉంది. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనుక ఒక పూర్ణమైన మన పట్టుదలతో ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేయాలి. లేకపోతే మన జీవితంలో మనం భవిష్యత్తు దినాల్లో మనం చాలా కోల్పోతాం. అందుకనే అపోస్తులుడైన పేతురు ఈ సంగతి చెప్తున్నాడు. ఏమని? మరలా నేను చదువుతాను చూడండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోండి. మొత్తం 8 రకాల గుణాలు మనము సంపూర్ణంగా సంపాదించుకోవాలి దేవుని సన్నిధిలో. ఇవన్నీ కూడా ప్రభు మనకు అనుగ్రహించాడు. గమనించారా? నేను అంటున్నాను, ఒక ఇల్లు కట్టుకోవడానికి ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత కష్టపడతాం, ఒక ఉద్యోగం చేయడానికి ఇంత ఎఫర్ట్ పెట్టి కష్టపడతాం, లేకపోతే ఒక వివాహం చేసుకోవడానికి ఇంత ప్లాన్ షెడ్యూల్ చేసుకొని భోజనాలు అన్నీ కూడా సిద్ధపరచుకుంటాం, పెళ్లి కార్డులు, ప్రయాణాలు, ఎంతమందికి ఇవ్వాలి, ఎంతమంది రావాలి, అన్నీ కూడా ప్లాన్ ఉంటాయి. నేను అంటాను, దేవుని సంకల్పం మన జీవితంలో నెరవేర్చబడడానికి, మనకు కావలసిన పరిశుద్ధతను సంపాదించుకోవడానికి, ఈ పరిశుద్ధత ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను మనం సంపాదించుకోవడానికి, ఆ రక్షణ ద్వారా మరణమే లేని పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి మనం ఎంత ఖర్చు అవుతున్నాం, ఎంత ఎఫర్ట్ పెడుతున్నాం, మన బాధ్యత ఎంత ఉంది, మన ప్రయారిటీ దేనికి విలువిస్తున్నాం, దేనికి మన జీవితంలో ప్రయారిటీ ఇస్తున్నాం, వాల్యూ ఇస్తున్నాం. ఈ రోజున గమనించవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. గమనించారా? ఈ రోజుల్లో వీటన్నిటిని కూడా సమకూర్చుకొని సిద్ధపడాలి. ఎందుకు అనంటే దేవుని కొరకు. ఇప్పుడు చూడండి, మన పర్పస్ కోసం మనం బ్రతుకుదామా, లేకపోతే దేవుడు కోరుకున్న బ్రతుకుదామా? ఈ 2 చాయిస్ మన జీవితంలో, మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు 5వ వచనంలో ప్రారంభించినటువంటి ప్రారంభానికి ఇక్కడ మన కోసం, మన పర్పస్ కోసం, మన కోసం మనం బ్రతుకుదామా, లేకపోతే మన పట్ల దేవుని యొక్క సంకల్పం నెరవేర్చబడడానికి బ్రతకాలా? ఆలోచించండి. ఇప్పుడు నేనేమంటానంటే, ఈ 8 లక్షణాలు ఉన్నాయి బైబిల్లో. ఇప్పుడు పేతురు పత్రికలో 2వ పేతురు పుస్తకం 5, 6, 7 వచనాల్లో ఉన్న 8 గుణాలు ఉన్నాయి. ఈ 8 గుణాలు ఉంటే సరిపోతాయా? మనం పరిశుద్ధులమై పరలోకానికి వెళ్ళిపోతామా? ఒకసారి ఆలోచించండి. కాదండి. ఇక్కడ ఉన్న వాటిని బట్టి మనం సంపూర్ణతలోకి వెళ్ళలేం. ఇప్పుడు నేను ఇంకొక ఉదాహరణ చూపిస్తాను చూడండి. ఇప్పుడు గలతీ పత్రిక ఉందండి. గలతీ పత్రికలో ఇప్పుడు చూడండి, మీకు ఉదాహరణకి నేను జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయంలో పోనీ 22, 23 వచనాలు చదువుతాను చూడండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22, 23. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము,
మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. గమనించారా? క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఆత్మ సంబంధమైన ఫలాలు ఏమున్నాయి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం. ఇప్పుడు దయాళత్వం ఉంది, మంచితనం ఉంది, విశ్వాసం ఉంది, సాత్వికం ఉంది. గమనించారా? ఆశా నిగ్రహం లేదు. అంటే సుమారుగా ఇప్పుడు ఈ 2 పేతురు పుస్తకంలో చదువుకున్న ఈ 4 గుణాలే ఉన్నాయి. ఇందులో సుమారుగా 4 గుణాలు ఉన్నాయి. మరి ఈ 4 గుణాల సంగతి ఏంటి? ఏమండి, పోనీ రోమపత్రిక 5వ అధ్యాయంలో చూడండి, ఓర్పు సహనమును, సహనం ఓర్పును అని ఉంటుంది చూడండి. ఇప్పుడు ఆ మాటల సంగతి ఏంటి? నేను చదువుతున్నాను చూడండి. కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృప యందు ప్రవేశము గలవారమై ఇందులో నిలిచి ఉండి దేవుని మహిమను గురించిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, ఇప్పుడు చూడండి, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయునని ఎరిగి. అంటే మొదటి 2 వచనాలు ఏమనుంది? విశ్వాసం వలన కృప, నిరీక్షణ ఉంది. తర్వాత ఓర్పు, సహనము, పరీక్ష, నిరీక్షణ అనుంది. మరి ఈ గుణాల పరిస్థితులు ఏంటి? అంటే ఇవన్నీ ఉంటే సరిపోతాయా? గమనించారా? అంటే ఆయా సందర్భాలలో పరిశుద్ధులు ఆయా గుణాలను ఎత్తిపట్టి రాస్తున్నారంటే వీటన్నిటి గుణాల యొక్క ప్రాముఖ్యత ఏంటంటే పరిశుద్ధత అని అర్థం. అంటే పరిశుద్ధ జీవితంలో దేవుని వలన మనకు అనుగ్రహించబడేటువంటి గుణాలు. ఇప్పుడు చూడండి, ఈ గుణాలన్నీ కూడా మనకి దేవుడే ఇవ్వాలి. ఇవన్నీ మనకి ఈ భూమండలం మీద ఎవరి దగ్గర దొరకవు. ఈ గుణాలు, ఈ లక్షణాలు భూమండలం మీద ఎవరి దగ్గర ఎతికినా కూడా ఇవి దొరకవు. మరి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? కేవలం యేసుక్రీస్తు అనుగ్రహిస్తేనే దొరుకుతాయి. పిల్లలారా, ప్రేమైన, సమాధానమైన, సంతోషమైన, గమనించారా, కృపైన, విశ్వాసమైన, నిరీక్షణైన, అర్థమైందండి? ఇప్పుడు మనం చదువుకున్న మెయిన్ టెక్స్ట్లో ఉన్నటువంటి ఇవి సద్గుణం కానివ్వండి, జ్ఞానం కానివ్వండి, ఆశా నిగ్రహం. నిజంగా నేను చెప్తున్నానండి, ఆశా నిగ్రహం టాపిక్ వచ్చినప్పుడు నేను అక్కడికి వచ్చినట్టునే ఆశా నిగ్రహం గురించి చెప్తాను. వీటి అన్నిటిలోకెల్లా అత్యద్భుతమైనటువంటి, అతి శ్రేష్టమైనది ఏంటో తెలిసిన ఆశా నిగ్రహం. అన్నిటికంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఆశా నిగ్రహం అనేది జయించిన వాళ్ళని ప్రపంచంలో ఏ దుష్టుడు కూడా ముట్టలేడు. సర్వ ప్రపంచాలు, కుటుంబాలు అన్నీ కూడా సర్వనాశనం అవటానికి ప్రథమమైన కారణం ఆశా నిగ్రహం. ప్రతి మనిషిలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, పిల్లల్లో కానివ్వండి, తల్లిదండ్రుల్లో కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఆశా నిగ్రహం అనేది ఖచ్చితంగా ఉండి తీరాలి. ఆశా నిగ్రహానికి ఉన్నటువంటి దమ్ము కనీసం నేను 5-6 గంటల సబ్జెక్ట్ ఇవ్వగలనండి. ఆల్రెడీ గత కాలంలో 7-8 గంటల టాపిక్ ఇచ్చారండి ఒక్క ఆశా నిగ్రహం గురించిన సంగతులు. మనకు ఒక్కొక్క వచనం ధ్యానం చేసుకునేటప్పుడు ఆ సంగతులు కూడా మనం పరిశుద్ధుడైన దేవుని చేత మనం బోధించబడి నేర్చుకుందాం. ఆయన మంచి బోధకుడిగా, మనకు బోధించేటువంటి దేవుడిగా మన మధ్యలోకి వచ్చి మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. సమస్త మహిమ నా ప్రభుకే చెందునుగాక. మనమందరం కూడా దుమ్ముగా, ధూళిగా మార్చబడుదుముగాక. గమనించారా? కాబట్టి ఇక్కడ మనకు అర్థమవుతున్నటువంటి విషయాలు మనం గమనించినట్లయితే, ఇక్కడ గలతీ పత్రికలో కానివ్వండి, రోమపత్రికలో కానివ్వండి, లేకపోతే పేతురు పత్రికలో కానివ్వండి,
ఈ గుణాలన్నీ కూడా కేవలము యేసుక్రీస్తు వలన మాత్రమే మనకు అనుగ్రహించబడ్డాయి. అందుకని చూడండి 3వ అధ్యాయం చివరిలో దేవుని గూర్చినట్టు మన ప్రభువైన కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానం అంటే దైవత్వంలో దేవుని గూర్చినటువంటి అంటే అర్థం ఏంటి? ఆయన మహిమా గుణాతిశయములను బట్టి మనలను పిలిచిన వాడు, గమనించాడా? పరిశుద్ధుడు. ఆయన మహిమా గుణాలు అంటే పరిశుద్ధమైన గుణములు. ఆయన అనుభవ జ్ఞానం అంటే రక్తమాంసాల్లో ఆయన ధరించుకొని వచ్చినటువంటి ఆయన జీవితం, ప్రాక్టికల్ లైఫ్. ఈ రెండు కలిసి వాటిలో నుండి మనకు అనుగ్రహించబడిన ఇప్పుడు ఈ జీవన సంబంధమైన భక్తి మనం చేయవలసిన వాటన్నిటిని కూడా ఆయన మనకు అనుగ్రహించాడు. అంటే అర్థం ఏంటి? ఈ 8 గుణాలలో ఉన్నటువంటి విశ్వాసం కానివ్వండి, సద్గుణం కానివ్వండి, జ్ఞానము కానివ్వండి, ఆశా నిగ్రహం కానివ్వండి, సహనం కానివ్వండి, భక్తి కానివ్వండి, సహోదర ప్రేమ కానివ్వండి, దయ కానివ్వండి, ఈ 8 గుణాలన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహిస్తే వచ్చేవి. ఇవి మన భక్తిని బట్టి మనకై మనం సంపాదించుకునేవి కానే కావు. గమనించారా? ఇంకా ఇక్కడ మనం చూస్తే ఫిలిప్పీ పత్రికలో కూడా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో అసలు ఆ గుణాల యొక్క పేర్లు ఏమీ లేకుండా మాట్లాడతాడు. చూడండి, నేను చదువుతాను చూడండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైననో మెప్పైననో ఉండిన ఎడల అవి ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందు ఉన్నట్టు ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవాది దేవుడు మీకు తోడై ఉంటాడు. గమనించారా? ఇప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మనందరికీ ఎప్పుడు తోడై ఉంటాడు? ఏమండి? ఎప్పుడు తోడుంటాడు తెలుసా? ఎప్పుడు తోడై ఉంటాడు తెలిసిన? నీకు ఉపదేశం చేస్తున్న అపోస్తుల యొక్క ఆ గుణాలు, వాళ్ళలో ఉన్నటువంటి గుణాలు గమనించారా? మరియు నా వలన ఏవి విన్నారో, ఏవి అంగీకరించారో, నా యందు ఉన్నట్టుగా ఏమి వింటిరో, ఏమి చూతిరో అట్టి వాటిని చెయ్యాలి. అప్పుడు దేవుడు, సమాధానకర్త అయిన దేవుడు మనందరికీ తోడుంటాడు. అంటే నీ కొరకు నియమించబడిన ప్రతిష్ఠితులైనటువంటి అపోస్తులు, రక్తమాంసాల్లో అపోస్తుల యొక్క తత్వాన్ని ప్రతిష్ఠించుకొని బ్రతికేటువంటి అపోస్తుల యొక్క బోధలు విని వాటి ప్రకారంగా లోకంలో కాల్చబడి బూడిదైపోయి ప్రపంచానికి, లోకానికి, ఆశలకి, కోరికలకి, పాపానికి, లోకానికి పనికి అని బూడిదగా కాల్చబడిన బూడిదైపోయినటువంటి రక్తమాంసాలలో ఉన్నటువంటి జీవితాన్ని మనం నేర్చుకోవాలి, కనులారా చూడాలి. వేటిని అపోస్తులు మనకు బోధించారో ఆ బోధ ప్రకారం విని నేర్చుకొని మనం ఎదిగినప్పుడు సమాధానకర్త అయిన దేవుడు మనకు తోడై ఉంటాడు. ఏమండి, నేను అంటున్నాను, ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా నేను రెఫరెన్స్లో ఉన్నటువంటి విషయాలే కదండి నేను చెప్పేది. ఈ విషయాలు కాకుండా నా సొంతగా ఏమని చెప్తున్నానా? ప్రతి మాట వెనక దేవుడు ఆయన వాక్యాన్ని, ఆయన ఆత్మ యొక్క ప్రత్యక్షతని చూపించడం జరుగుతుంది. మీరు ఇందులో కన్ఫ్యూజ్ అవ్వాల్సింది ఏమీ లేదు. ఖచ్చితంగా మీరు ఈ విషయాలను రూఢిగా నమ్మాలి అని ఒక దైవజనుడిగా మిమ్మల్ని నేను బ్రతిమలాడుకుంటున్నాను. ఊరికే సరదాగా వచ్చి వినిలిపోయే విషయాలు కావు. ఇవన్నీ కూడా మనకు కలిగిన వాటన్నిటిల్లో ఎఫర్ట్ పెట్టి పరిశుద్ధతను ఖచ్చితంగా మనము కొనసాగించి ఆ పర్పస్, ఆ ఉద్దేశాన్ని, వర్క్ షెడ్యూల్ని ఫినిష్ చేయవలసినటువంటి బాధ్యత మన జీవితానికి ఉంది. గమనించారా? ఈ నడిపింపు నామకార్థ సంఘాల్లో, ఫాల్స్ క్రైస్టులో ఉండవు. ఇప్పుడు ఫాల్స్ క్రైస్టు అని మనం ఎలా గుర్తుపట్టగలం? నామకార్థ సంఘాలని మనం ఎలా గుర్తుపట్టగలం?
ఏమండి, నామకార్థ సంఘాలను మనం ఎలా గుర్తుపట్టగలుగుతాం? నామకార్థ సంఘాలను గుర్తుపట్టాలంటే ఇక్కడ మనకేం కనపడిద్దో తెలిసిన, పరిశుద్ధమైన జీవితం సంఘాలలో కనపడదు, పాపము లేని జీవితం సంఘాలలో కనపడదు. గమనించారా? బ్రతుకు మారిన జీవితాలు కనపడవు. అంటే అర్థం ఏంటి? లోకస్తులు ఎలాగుంటారో ఈ రోజున దేవుని ప్రజలు కూడా సంఘములో అలానే ఉంటారు. ముఖ్యంగా లోకస్తులు అనే మాటకు అర్థం ఏంటంటే లోక సంబంధమైన ఆచారబద్ధమైన సంగతులు. ఆచారబద్ధమైన సంగతులు అన్నిటిలోనూ ఉంటారు. మనుషుల చేత కల్పించబడిన ఆచారాలు అన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ, దాంతోపాటు మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ లాగా మిక్స్డ్ అనమాట, భక్తిని కూడా కలిపి, ఈ లోక ఆచారాలు భక్తి రెండు కలిపి నడిపించబడతా ఉంటారు. వాటినే ఫాల్స్ క్రైస్ట్ అంటారు, వాటినే దుర్బోధకులు అంటారు. గమనించారా? ఈ రోజుల్లో గుడికి వెళుతున్నాం, ప్రార్థనకి వెళుతున్నాం, పరిశుద్ధుల సహవాసానికి వెళుతున్నాం అని చెప్పుకుంటున్నారు, కానీ మనుషుల చేత కల్పించబడిన పద్ధతులు మాత్రం మారటల్లా. గమనించారా? దైవభక్తిలో మనుషుల చేత కల్పించిన పద్ధతులు ఇప్పుడు కాదండి, యెషయా ఉన్న కాలంలోనే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఆ సంగతులు బోధించాడు. గమనించారా? ఇప్పుడు యెషయా పుస్తకంలో 6వ అధ్యాయం నేను 9వ వచనం నుంచి లేక 8వ వచనం నుంచి నేను చదువుతాను, చూడండి. యెషయా పుస్తకం 6వ అధ్యాయం చూడండి నాన్న, 9వ వచనం చదువుతాను, చూడండి. యెషయా పుస్తకం 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన నీవు పోయి ఈ జనుతో ఇట్లనము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనసు మార్చుకొని. ఇప్పుడు చూడండి ఎన్ని కార్యాలు జరిగినాయి చూడండి. వారు కన్నులతో చూస్తారు, చెవులతో వింటారు, హృదయంతో గ్రహించుకుంటారు, మనసు కూడా మార్చుకుంటారు. అంటే 4 రకాల కార్యాలు జరిగినాయి. కన్నులతో చూస్తారు, చెవులతో వింటారు, హృదయానికి అర్థమైపోద్ది, అర్థమైన తర్వాత మనసు కూడా మార్చుకుంటారు. ఇప్పుడు స్టార్ట్ అవుద్ది అసలు దుర్బోధ. ఇక్కడ నుంచి చూడండి, మనసు కూడా మార్చుకుంటారు, కానీ స్వస్థత పొందకుండానట్లు ఈ జనుల హృదయము కొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. ఇప్పుడు వారి కన్నులు మూయించమని ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎందుకు మూయించమన్నాడు? దేవుని వలన స్వస్థత పొందడానికి ఒప్పుకోరు. అంటే స్వస్థత అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, కన్ను దేవుని వాక్యానికి లోబడదు, చెవి దేవుని వాక్యానికి అప్పగించుకోదు, హృదయం దేవునికి అప్పగించుకోదు, మనసు దేవుని విషయాల్లో మరి మనసు మార్చుకొని లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టి దేవుని విషయాల్లో మనసు మార్చుకొని మనలను మనం సిద్ధపరచుకోం. ఎందుకు? దేవుని వలన మనకు కన్నుకి, చెవికి, మనసుకి, హృదయానికి స్వస్థత కావాలి అనంటే, అది స్వస్థత పొందకపోతే, దేవుని వలన వచ్చేటువంటి హీలింగ్ స్వస్థత పొందకపోతే అది దేవుని యొక్క చిత్తం చేయడానికి సిద్ధపడదు. అందుకనే వారి హృదయం కొవ్వింది. గమనించారా? అందుకనే యెషయాలో చెప్పినట్లుగా వారు మనుషులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను బోధించి వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు. గమనించారా?
దైవోపదేశములను బోధించి వాళ్ళు నన్ను వ్యర్థంగా ఆరాధించుతున్నారు, వాళ్ళు వేషధారులు అని చెప్పాడు. యెషయా పుస్తకంలో చెప్పిన విషయాలన్నీ కూడా కొత్త నిబంధనలో సువార్తల్లో చెప్పబడింది, పత్రికల్లో చెప్పబడింది. అనేక సందర్భాల్లో పరిశుద్ధులు, యేసు ప్రభు కూడా దాన్ని కోట్ చేసి మరీ చెప్పాడు ఆయన. గమనించారా? ఇప్పుడు ఇదే విషయాన్ని మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఇంకా సంపూర్ణంగా చెప్పబడింది. ఈ మాట కూడా నేను చదువుతాను, చూడండి. ఇప్పుడు ఆయన 7వ వచనం మొదటి నుంచి చదువుతున్నాను, చూడండి. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు, శాస్త్రులు కొందరు ఆయన ఎదుట కూడి వచ్చి ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులను పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే కానీ భోజనము చేయరు కదా. ఎవరు అడుగుతున్నారు? ఏమండి? శాస్త్రులు, పరిసయ్యులు అంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు. ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు ఈ ఆచారబద్ధమైన ఎవరు నిర్ణయించారంటే మనుషులు నిర్ణయించిని, సంఘ పెద్దలు నిర్ణయించిని. మన సంఘ పెద్దలు నిర్ణయించిన ఆచారాలు ఎందుకు చేయట్లేదని 12 మంది శిష్యుల్ని అడిగారు వాళ్ళు. అందుకు యేసు ప్రభు అనేటువంటి మాటలు మనం గమనిస్తే, మరియు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనము చేయరు, ఇదియుగాక గిన్నెలను, కొండలను, ఇత్తడి పాత్రలను నీళ్లతో కడుగుట మొదలగు అనేక ఆచారములు వారు అనుసరించడి వారు. చూసారా? ఇప్పుడు పండగ రాగానే, క్రిస్మస్ రాగానే, న్యూ ఇయర్ రాగానే ఇంట్లో ఉన్న గిన్నెలు, బొచ్చులు, ఇళ్ళు, వాకిళ్ళు, గుమ్మాలు అన్నీ కూడా తుడిసి శుభ్రం చేసి పండగల యొక్క పద్ధతిని అనుసరిస్తాం. అప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు, నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుచున్నారని ఆయనను అడిగిరి. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. క్రిస్మస్లు, గుడ్ ఫ్రైడేలు, ఈస్టర్లు, కొత్త సంవత్సరం, మరి వాగ్దానాలు, క్యాలెండర్లు. ఏమండి? సంఘ పిల్లలు కష్టపడి వాళ్ళు తినకో దేవునికి కానుకలు ఇస్తే ఆ కానుకలు తీసుకెళ్ళి క్యాలెండర్లో పాస్టర్ల ఫోటోలు, వాళ్ళ భార్య ఫోటోలు, వాళ్ళ పిల్లల ఫోటోలు, ఏమండి మనుషుల బొమ్మల ఫోటోలు అయితే ఏమన్నా అందులో జీవం ఉంటుందండి? చెప్పండి. సొమ్ము ఒకటిది, సోకు ఒకటిది. ఏమండి? క్యాలెండర్లో ఏం కనపడాలి? వాక్యాలు కనపడాలి, ఉపదేశం ఉండాలి, దేవుని యొక్క నీతి ఉండాలి. అందులో మనుషుల బొమ్మలు దేనికండి? ఇది మానవులు కల్పించుకున్న పద్ధతిలో. ఏమండి? ఎప్పుడూ లేనటువంటి కోట్లు, పట్టు చీరలు, పిల్లలకి కొత్త డ్రెస్సులు, ఇవన్నీ పాస్టర్ ఫ్యామిలీస్ మొత్తం ఫోటో దిగటం, ఆ క్యాలెండర్లో వేసుకోవటం. మీ ముఖాలు చూస్తే ఎవడికి మారు మనసు వస్తుంది? ఆ ప్లేస్లో వాక్యం పెడితే ఆ వాక్యం యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరచునని వాక్యం పెట్టండి. ఆ వాక్యం ప్రతి మనిషితో మాట్లాడింది. ఆ క్యాలెండర్ చూసిన ప్రతి ఒక్కరిని దర్శించి మాట్లాడింది. ఏమండి? పిల్లల డబ్బులు తీసుకెళ్ళి దేనికి ఖర్చు పెడుతున్నారు? ఏమండి? కోటుకి, సూట్కి, బూట్లకి, తలలకి రంగులకి, మేకప్లకి, ఫెయిర్ అండ్ లవ్లీలకి బుద్ధి జ్ఞానం ఉందండి. జీవం గల దేవుడు పిల్లలు రాత్రి అనక పగలనక రిక్షాలు దొక్కి, ఆటోలు తోలి ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి కాపరికి ఇస్తే కాపరి చేయాల్సిన పనులు ఏంటండి? ఏమండి? క్షయమైపోయే ఆస్తులు, బిల్డింగులు అవి కొనుక్కోవడానిక? దేవుని సొమ్ములు తీసుకొని, ఆ డబ్బులు తీసుకొని పిల్లల్ని లోక సంబంధమైన, భూ సంబంధమైన జ్ఞానం, చదువులు, ఉద్యోగాలు నేర్పించుకోవడానికి ఆ పాస్టర్ పిల్లల్ని పెంచేది. జీవము గల దేవుడు చూస్తూ ఊరుకోడు, ఖచ్చితంగా తోలు తీస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఎవరి డబ్బులు దేని కొరకు ఆ డబ్బులు ఇవ్వబడ్డాయి, దేని కొరకు ఖర్చు పెడుతున్నారు? అడ్వర్టైజ్మెంట్లకి, ఏమండి వాల్ పోస్టుల్లో ఒక మనిషి ఫోటో 99% పెద్ద ఫోటోలు వేసుకుంటారు. వాక్యం మాత్రం ఎక్కడో చిన్నగా. అసలు నిన్ను రక్షించిందే ఆ వాక్యం. ఆ వాక్యానికి మనం ఎఫర్ట్ ఇచ్చేది, విలువ ఇచ్చేది ఎంత పర్సంటేజ్ ఇస్తున్నామండి? ఎవరు గ్రహించేవాళ్ళు ఉన్నారు? మానవులు కల్పించిన పద్ధతులు, దైవోపదేశములని బోధించు నన్ను వ్యర్థంగా ఆరాధించున్నారు.
అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించింది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారములను గైకొనుచున్నారు. ఇదే ఫాల్స్ క్రైస్ట్ అంటే. ఇలాంటి ఆచారబద్ధమైన సంఘాలలో ఏ సంఘాలలో ఉంటుందో వాళ్ళు దుర్బోధకుల యొక్క సంఘాలు, దుర్బోధకులు. ఎందుకు? వాళ్ళలో నుంచి పరిశుద్ధులు పుట్టరు. లోకం నుండి, మనుషుల నుండి వేరై దేవుని చిత్తం చేసేటువంటి 8 లక్షణాల గుణాలు వాళ్ళలో ఉండవు. వాళ్ళలోంచి పరిశుద్ధులు బయటికి రారు. వాళ్ళలో లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి మార్పు చెంది నూతన జీవితం వాళ్ళ నామకార్థ సంఘాల్లో రాదు. అందుకనే పేతురు ఖచ్చితంగా సంఘానికి, కొత్త నిబంధన సంఘానికి మొదటి దశాబ్దంలోనే ఇదిగో మీ ఈ గుణాలన్నీ కూడా మీకు అనుగ్రహించబడ్డాయి అని పేతురు బోధిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఆ 2వ పేతురు పుస్తకంలో మనం చదువుకునేటప్పుడు ఆ మాటలు ఏమంటాడంటే, ఇప్పుడు చూడండి, విశ్వాసమునందు సద్గుణము అంటే ఇప్పుడు విశ్వాసం ఇప్పుడు మన దగ్గర ఎంత ఇప్పుడు ఒకవేళ ఈ 8 గుణాలు మనలో ఉన్నాయి అనుకోండి, మనందరిలో ఉన్నాయి ఈ 8 గుణాలు. అయ్యగారు మేమందరం ఈ 8 గుణాలు సంపాదించుకున్నాం, దేవుడిచ్చి కాపాడుకున్నాం, మన దగ్గర ఉన్నాయి అన్నారు. మంచిదే. నేనంటాను ఇప్పుడు విశ్వాసం 100% ఉందండి, 10% ఉందా, 50% ఉందా? ఆలోచించారా? విశ్వాసం 10%, సద్గుణం 20%, జ్ఞానము 5%, ఆశానిగ్రహం అసలు 0, సహనం లేకపోతే ఒక 30%. ఇప్పుడు చూడండి, సహనము, సద్భక్తి, ఏమండి, సహోదరి ప్రేమ, ఆ దయ, ఈ గుణాలన్నీ ఒకవేళ 10%లో వచ్చి ఆగిపోయామేమో. ఇప్పుడు ఇల్లు కంప్లీట్ అవ్వడానికి రాడ్ బిల్డింగ్ కూడా రాలేదు, ఇంకొకరిని వెంటనే అపాయింట్మెంట్ చేసుకోవాలి, దాని కొరకు ఖర్చు అవ్వాలి, అవన్నీ కూడా మనం సిద్ధపరచుకోవాలి. అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. వాక్యం వింటున్న దేవుని పిల్లారా, ఖచ్చితంగా ఈ విషయాలు మనం గ్రహించుకోవాలని ఒక తండ్రిగా, దైవజనుడిగా మిమ్మల్ని నేను బ్రతిమలాడుకుంటున్నాను. గుర్తుపట్టారా? ఇప్పుడు దేని కొరకు మనం ప్రయాసపడి కష్టపడుతున్నాం అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా చూసుకోవాలి. ఇప్పుడు ఏ గుణం మనలో ఎంత % ఉందనేది పరీక్షించుకోవాలి. ఏ గుణాలు ఎంత % మనల్ని నడిపిస్తున్నాయి అనేటువంటి విషయాలు. ఇప్పుడు విశ్వాసం ఎంత % ఉంది? ఇప్పుడు విశ్వాసం ఉంది. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. ఎక్కడది? 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాల్లో ఎక్కడ ఉంటుందో చూడండి. నేను చదువుతున్నాను. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం చూడండి, 4వ వచనం నుంచి నేను చదువుతున్నాను. చూడండి, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. గమనించారా? అక్కడ 4 అని పుట్టినోటేసి ఉంది. మూల భాషలో పుట్టినదంతయు లోకమును జయించును అంటే దేవుని మూలముగా పుట్టినదంతా, అంటే ఎవరన్నా కానీ ఏ స్వభావం పుట్టిందో నూతనంగా ఆ స్వభావం కలిగిన వాళ్ళు అందరూ కూడా జయిస్తారు. ఖచ్చితంగా వాక్యం చెబుతుంది. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇప్పుడు ఏదైనా జయించవచ్చు. ఇప్పుడు మేమందరం కూడా దైవిక స్వస్థతలో ఉంటామండి. మొన్న కరోనా వచ్చినప్పుడు కూడా మా చర్చిలో ఉన్న పిల్లలు 3 కరోనా వచ్చింది. ఈ కరోనా వచ్చినటువంటి పిల్లలు కూడా 3 ఒక్క ట్యాబ్లెట్ లేకుండా మా మందిరంలో మేమందరం మరి సేవకు సిద్ధపడి వచ్చినటువంటి సిస్టర్సు, బ్రదర్సు, అమ్మ, నేను అందరం కలిసి సంఘములో ఉండి అందరం కలిసి వండుకున్నాం, అందరం కలిసి తిన్నాం. కరోనా వచ్చిన పిల్లలు మేము కలిసి. ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, మనలో ఉన్న రోగం కంటే విశ్వాసం బలమైంది. మనలో ఉన్న భయం కంటే విశ్వాసం బలమైంది. మనలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల కంటే మన విశ్వాసం శక్తి కలిగింది. మనలో ఉన్న దేవుడు బలవంతుడు. ఈరోజు నమ్మగలిగిన వాళ్ళు ఉన్నారండి.
మా దగ్గర కరోనాలో ముగ్గురులో ఒక యవనస్తుడు 22 సంవత్సరాలు, ఒక్కడే కొడుకు, అన్యజనులు వాళ్ళు, ఒక్కడే కొడుకు. అతనికి కరోనా వచ్చింది. ఎవరికి చెప్పా పెట్టకుండా మందిరానికి రమ్మన్నాం. 2 రోజుల తర్వాత 3వ రోజున గిలగిల గిలగిల కొట్టుకులాడుతున్నాడు, మందిరంలో పడి డొల్లుతున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక్కడే కొడుకు. అతని కంటే ముందుగా వాళ్ళ చెల్లి 20 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆ చెల్లి చనిపోయింది రోగం చేత. ఆ ఇంటికి దీపం ఒక్కడే, ఈ బాబు ఒక్కడే. కానీ ఆ బాబు కరోనా వచ్చింది. అవసరమైతే వాళ్ళకి పొలాలు ఉన్నాయి, పల్లెటూరులు పొలాలు ఉన్నాయి, ఖర్చు పెట్టుకొని బిడ్డను కాపాడుకుంటారు. కానీ నేను విశ్వాసము చొప్పున, అయ్యా నువ్వు బట్టలు సర్దుకొని మందిరానికి వచ్చాయంటే వచ్చేసాడు. ఆ రోజు 3వ రోజున ఆ శ్వాస అందట్లా, నిద్ర పట్టట్లా, గిలగిల కొట్టుకులాడుతున్నాడు. అయ్యా నాకు శ్వాస అందట్లేదు అంటున్నాడు. కళ్ళ ముందులో గిలగిల కొట్టుకులాడుతున్నాడు, మందిరంలో డొల్లుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాడికి ఏదన్నా అయిందా ఊరు మొత్తం వచ్చి కొట్టి చంపేస్తారు మమ్మల్ని. మేమందరం ఒకటే ప్రార్థన చేసాం, ప్రభా నీ కొరకు మేమందరం చనిపోవడానికి కూడా సిద్ధమే. నీ నామాన్ని బట్టి, నీ నామం నాయనా ఈ కరోనా రోగం కంటే శక్తివంతమైంది, బలమైంది. నాయనా నువ్వు అనుగ్రహించిన విశ్వాసము ద్వారా లోకంలో కలిగిన శ్రమలన్నిటినీ కూడా మేము జయించగలము. ఆ మాట నీ వాక్యం చెప్పబడింది. కాబట్టి మేము నీ వాక్యాన్ని నమ్మి విశ్వాసం ఉంచాం గనుక నీవు సమస్తానికి అన్ని పరిస్థితులకు మించిన దేవుడు అని మేము సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి స్వస్థపరిచినందుకు స్తోత్రాలని దేవుని స్తుతించి ఘనపరిచాం. అద్భుతం ఏంటో తెలిసిన, ఖచ్చితంగా ఆ పిల్లడికి ఏదైనా అయితే మేమెవ్వరం ఒక్కళ్ళు కూడా మిగరం. ఊరు గవర్నమెంట్ కూడా మమ్మల్ని ఉరిశిక్ష చేసేస్తుంది. ఎందుకో తెలిసిన, డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా బతకనీయకుండా ఈడు మూఢనమ్మకాలు ఆచారాలు నేర్పించి చంపేశాడని ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. బ్రతుకున్న తర్వాత కూడా చాలా శ్రమలు అనుభవించాలి. అలాంటి పరిస్థితులు కూడా మేము మా జీవితంలో మేము ఎదుర్కొన్నాం. విశ్వాసము చేత చేతబళ్ళు మాంత్రికులు అనేక మందిని విశ్వాసం చేత మేము జయించాం. వరంగల్ నుంచి మాంత్రికులు, పెద్ద మాంత్రికులు మమ్మల్ని ఇంటికొచ్చి బెదిరించారు. ఎవ్వడి బెదిరింపులకు బెదర్లా. గమనించారా? లోకమును జయించిన విజయము మన విశ్వాసమే రాయబడింది. మేము విశ్వాసాన్ని ఘనపరిచాం. ప్రభా విశ్వాసం ఘనమైంది, ఇది జీవితం మాకు ఇస్తుంది, మేము నమ్ముతున్నామని నిలబడినప్పుడు అద్భుతం ఏంటో తెలిసిన, ఆ ఉదయం తెల్లవారుజామున 6 తర్వాత ఆ పిల్లోడికి హీల్ అవటం ప్రారంభించబడింది. గొప్పగా స్వస్థత పొందాడు. ఆ కరోనా వచ్చినటువంటి పిల్లలు 3 పిల్లలు, మందిరంలోకి వచ్చిన పిల్లలు 3 ఒక్క ట్యాబ్లెట్ లేకుండా స్వస్థ పొందారు. విశ్వాసం ద్వారా హీల్ అయ్యారు. ఇలా ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి మా దగ్గర. ఒక సాక్ష్యం కాదు, ప్రతి బిడ్డ దగ్గర సాక్ష్యం ఉంటుంది. మా మందిరంలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డ దగ్గర ఈ సాక్ష్యాలు ఉంటాయి. ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లలారా, ఈ పేతురు పత్రికలో మనం చదువుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటి? మొట్టమొదట విశ్వాసము. ఈ శబ్దం విన్నప్పుడు మన విశ్వాసం ఎంత పర్సెంటేజ్ ఉంది? మన దగ్గర 10% ఉందా? 50% ఉందా? 90% ఉందా? నీకేదైనా శ్రమ వస్తే దేవుని వైపు చూస్తున్నావా? మనుషుల వైపు చూస్తున్నావా? వడ్డీల వైపు చూస్తున్నావా? బ్యాంకుల వైపు చూస్తున్నావా? లేకపోతే అధికారుల వైపు చూస్తున్నావా? నీకు సమస్యలు వస్తే పోలీస్ స్టేషన్ల వైపు చూస్తున్నావా? లేకపోతే లోక సంబంధమైన లాయర్ల మీద ఆధారపడుతున్నావా? లేకపోతే ప్రపంచంలో ఏ మనుషుల మీద ఆధారపడుతున్నావు? నీ విశ్వాసం యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది గ్రహించుకొని ఆ విశ్వాసం 100% వచ్చే వరకు నువ్వు కష్టపడాలి. దాని కొరకు నువ్వు ఎఫర్ట్ పెట్టాలి. ఈ రోజున దేవుని యొక్క వాక్యం వింటున్న దేవుని పిల్లారా, దేని కొరకు మీ ఎఫర్ట్ పెట్టాలి? ఏ గుణాలు దేవుడిచ్చాడు, దేనిని సంపాదించుకోవాలి, దాన్ని సంపాదించుకోవడానికి దాని పర్పస్, దాని వాల్యూ నీవు గ్రహించి దాని కొరకు నువ్వు సిద్ధపడుతున్నావా? ఈ ఉదయకాలంలో మనం వీటన్నిటినీ కూడా గ్రహించగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఒక ఉద్యోగానికి ఎంత ఖర్చు అవ్వాలో, ఎంత ప్లాను మొత్తం ఉంటుంది. పెళ్ళికి ప్లాన్ ఉంటుంది, ఇల్లు కట్టుకోవడానికి ప్లాన్ ఉంటుంది, పరలోక రాజ్యానికి సిద్ధపడడం కొరకు ప్లాన్ ఉందా? దాని కొరకు ఎఫర్ట్ పెట్టగలుగుతున్నామా? సిద్ధపడగలుగుతున్నామా? సమకూర్చుకోగలుగుతున్నామా? ఒకవేళ మనం సమకూర్చుకునేటువంటి విశ్వాసంలో క్వాలిటీ ఒకవేళ 100% లేకపోతే దాన్ని కంప్లీట్ చేయడానికి కష్టపడుతున్నామా?
గుర్తుపట్టారండి? ఈ రోజుల్లో ఎవ్వరూ కూడా గుర్తుపట్టట్లా. అందుకని చూడండి, యోహాను సువార్తలో 6వ అధ్యాయం 27వ వచనంలో ప్రభు చెప్తాడు ఆ మాట. నేను చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. రైట్. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను. వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడుగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని యొక్క క్రియ. అంటే చూడండి, ఏంటి అక్షయమైనవి? అక్షయమైనవి ఏంటంటే విశ్వసించి దాని క్రియను కొనసాగించటం. విశ్వాసము కాకుండా విశ్వాసంతో పాటు దాని క్రియలు కూడా కలిగి ఉండడం. ఏది నమ్మేవో, ఇప్పుడు ఉదాహరణకి చిన్న మాట చెప్తానండి, జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ప్రభు యొక్క రాకడ ఉంది. ఇప్పుడు మనందరం కూడా ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడడానికే మందిరానికి వెళ్తున్నాం. ఇప్పుడు ప్రభువుని ఎదుర్కోవడానికి పరిశుద్ధత కావాలి. ఇప్పుడు పరిశుద్ధత కావాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకి పర్పస్ తెలుసు. రాకడ గురించిన సంగతిలో మనందరం కూడా పరిశుద్ధత ఉంటేనే మనము రాకడలో సిద్ధపడి ఎత్తబడతాం. లేకపోతే విడిచిపెట్టబడి నరకానికి వెళ్తాం. ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి? రాకడలో సిద్ధపడుతున్నామని చెప్పుకుంటున్నప్పుడు మనం ఖచ్చితంగా పరిశుద్ధమైన జీవితం విషయంలో మనము చాలా జాగ్రత్త పడతాం. దాన్ని కాపాడుకుంటాం, దాని కొరకు జీవిస్తాం, దాన్ని సంపాదించుకుంటాం. అది ఎంత పర్సెంటేజ్ ఉందో పరీక్షించుకుంటాం. ఎప్పటికప్పుడు 100% ప్రిపరేషన్ అవుతాం. అంటే దాని అర్థం ఏంటి? రాకడని నువ్వు నమ్మావు అని అర్థం. నమ్మినవాడు సిద్ధపడతాడు. ఒకవేళ రాకడని కనుక నమ్మకపోతే వడ్డీల్లో, వ్యాపారాల్లో, చీటీల్లో చిక్కుకుంటారు. ఈ జీవన సంబంధమైన పోరాటాల్లో చిక్కుకుంటారు. ఇప్పుడు చూడండి, సేవకులే ఆ వడ్డీలకు చీటీలు చేసి మందిరాలు కడుతున్నారు. దేవుడు అంటాడు, ఒరే రేపు నీ ప్రాణం అడిగితే, రేపు నువ్వు చనిపోతే నీ అప్పులు వడ్డీలు ఎవడు కడతాడు? ఒక దైవజనుడే రేపు రాకడొస్తే నేను సిద్ధపడాలనే జీవితాన్ని సంఘానికి చూపించటల్లా. దైవజనుడే, వాక్యం చెప్పే దైవజనుడే సంఘంలో అప్పుల్లో ఉంటున్నాడు, వడ్డీల్లో ఉంటున్నాడు, చీటీల్లో ఉంటున్నాడు, వ్యాపారాల్లో ఉంటున్నాడు, ఆస్తులు సంపాదించుకునే పనిలో ఉంటున్నాడు, బిజీగా ఉంటున్నాడు. రాకడ కొరకు దేవుడు కోరుకున్న పరిశుద్ధ జీవితాన్ని సంపాదించుకునే వాళ్ళు ఎవరున్నారు? గుర్తుపడుతున్నారని నేను అనుకుంటున్నాను. ఈ ఉదయకాలంలో ఖచ్చితంగా గుర్తుపట్టండి. దైవజనుడిగా మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. ఆలోచించండి, గుర్తుపట్టండి. ఇప్పుడు దేని కొరకు మనం కష్టపడాలి? ఏది ఇవ్వటానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు? నీ పెళ్ళిళ్ళలో ఎర్రతోలు కలిగిన భర్తని భార్య అని చూడడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడా? పెళ్ళిళ్ళ బ్రోకరా ఏంటి ఆయన? ఏమండి, ఇవాళ సేవకులు దేని కొరకు ఖర్చు అవుతున్నారు? దేని కొరకు నడిపించబడుతున్నారు? గుర్తుపట్టేవాళ్ళు ఉన్నారండి? ఈ రోజున ఆలోచించేవాళ్ళు ఉన్నారండి? దేవుడు అంటాడు, యేసుప్రభు అంటాడు, బాబు రొట్టెల కోసం కాదు, తిని తాగడం కొరకు కాదు, క్షయమైపోయే వస్తువుల కోసం మీరు నన్ను వెంటబడక్కర్లా. అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడండి. అది ఇవ్వడానికి ఆయన మనిషి కుమారుడు ఈ లోకంలో తండ్రి చేత పంపబడి మన దగ్గరికి వచ్చాడు. ఏంటి ఈ అక్షయమైనవి? ఇదిగో ఈ గుణాలన్నీ మనం పేతురుపత్రికలో చదువుకున్నాం కదా. ఈ గుణాలన్నీ కూడా మనలో సంపూర్ణం చేయబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా? ఇప్పుడు మళ్ళా నేను చదువుతున్నాను చూడండి.
చూడండి, ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విషయమునందు సద్గుణమును, మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమయు, సహోదర ప్రేమయందు దయను అమర్చుకోండి. ఇవన్నీ కూడా సిద్ధపరచుకోండి, కంప్లీట్ చేయండి. ఈ జీవితం కేవలం యేసుక్రీస్తు మనకి అన్ని భక్తికి కావలసినవన్నీ కూడా ఆయన పరలోకం నుండి మనకు అనుగ్రహించేశాడు. 3-4 వచనాల్లో ఉన్నటువంటి గుణాలు అవి అనుగ్రహించాడు. వాటిని దగ్గర పెట్టుకొని మీరు ఇవి మనలో సంపూర్ణం చేయబడాలి, అంటే కంప్లీట్ అవ్వాలి. ఈ గుణాలన్నీ కంప్లీట్ అయితే రేపు రాబోయే దుర్బోధల నుంచి ఎదుర్కొని పరిశుద్ధమైన జీవితం కంప్లీట్ చేసి మనం పరలోకాన్ని స్వతంత్రించుకుంటాం. ఇది దేవుని యొక్క ప్రకటన. ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈ విషయాలన్నీ కూడా గ్రహించి ప్రభు యొక్క రాకడ కొరకు ఈ గుణాలన్నీ మనము సంపూర్ణం చేసుకొని ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడడానికి యేసయ్య కృప మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ ఉదయకాలంలో నీ వాక్యపు వెలుగులో నుంచి 5, 6, 7 వచనాల్లో ఉన్నటువంటి ఇంట్రడక్షన్ కొన్ని విషయాలను ప్రభా మీరు మాతో మాట్లాడి అసలు ఏ ఉద్దేశంతో ఈ వచనాలు మీరు ప్రారంభించారో తేటతెల్లగా మాతో మాట్లాడారు. రేపు ఉదయకాలం నుంచి ప్రభా ప్రతి రెఫరెన్స్, ప్రతి వచనం నాయన విశ్వాసం, ఆ గుణాన్ని ఎలా సంపాదించుకోవాలి, మేము ఎలా కాపాడుకోవాలి, మేము ఎలాగా మరి జయ జీవితం చేయాలి, మేము నీ రాకడ వరకు ఆ గుణాలను ఎలా భద్రపరుచుకొని వాటి ద్వారా పరిశుద్ధతను మేము సంపూర్ణం చేయాలో మాకు మంచి బోధకుడుగా ఉండి బోధించండి. వాక్యం వింటున్న దైవజనులు, సేవకులు, పిల్లలు, సంఘాలు, బిడ్డలు ఎంతమంది అయితే వచ్చి వాక్యం వింటున్నారో అటు బిడ్డలందరినీ దీవించండి. ఈ విషయాలన్నీ గ్రహించుకోవడానికి కావలసిన కృపనివ్వండి. నీ సన్నిధి బిడ్డలందరికీ తోడుగా ఉంచి నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నిన్నడిగి పొందినాము తండ్రి. ఆమెన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయుదుము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవునికి స్తోత్రము చేయుదుము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమెన్.